రామాయణంలో కాకభూషుండిది ఒక విలక్షణమైన పాత్ర. ఒక మహర్షి శాపం కారణంగా జీవితాంతం కాకిలా గడపాల్సి వస్తుంది. అలాంటి కాకభూషుండికి కాకులతో ఉన్న అనుబంధం ఏంటి? హిమాలయాల్లో ఉన్న ఒక సరస్సులో కాకులు ప్రాణత్యాగం చేసుకోవడానికి కారణం ఏంటి? నేటికి కాకభూషుండి ఉన్నాడన్న ప్రచారంలో నిజానిజాలేంటో తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం. రామమంత్రాన్ని స్వీకరించిన కాకి తరువాత కాకభూషుండి అనే పేరుతో ప్రసిద్ధి చెందాడని చెప్తారు. పురాణ గ్రంథాలలో కాకభూషుండిని అత్యున్నత జ్ఞానవంతుడు, రామభక్తుడిగా వర్ణించారు. శ్రీరాముడు పాముతో బంధించబట్టాన్ని చూసిన గరుత్మంతుడికి రామావతారంపై అనుమానం కలుగుతుంది. అప్పుడు గరుత్మంతుడికి ఏర్పడ్డ సందేహాన్ని నివృత్తి చేశాక కాకభూషుండి తాను కాకిగా మారిన కథను చెప్తాడు. జంతువుల భయం నుంచి అడవిని దాటుకుంటూ ఉప్పొంగుతున్న నదీపాయ గుండా సాగుతూ పర్వత శిఖరాల్లో హిమానీ నదాల మీదుగా ముందుకెళుతూ పైకి చేరుకునేసరికి 17,000 అడుగుల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న ఓ సరస్సు విస్తుపరిచింది. కథ చాలా పెద్దది. పాత్రల గురించి పెద్దగా తెలియదు, కానీ సరస్సుకు సంబంధించిన వాదనలకు ఆకర్షితులమయ్యాం. ప్రజలు దాన్ని నిజమని చెబుతారు, కానీ మేము కథ అనుకున్నాం. कौवे अगर अपना देह त्यागते हैं तो काकभूषुंडी लेक पे ही जाते हैं। जो कौवा वहां पर अपने प्राण नहीं त्याग पाता है, इधर उधर अपने प्राण त्याग देता है, कोई दुर्घटना हो जाती है, तो जो उसके साथी कौवे रहते हैं तो उसका एक पंख वहां लेके जाते हैं और वहां उसे भेंट कर देते हैं, ताकि जो उनका साथी कौवा है उसे भी मोक्ष प्राप्ति हो सके। తమ శరీరాలను త్యజించేందుకు కాకులిక్కడికి ఎందుకొస్తాయి? 17,000 అడుగుల ఎత్తుకు ఎలా చేరుకుంటాయి? ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడికే అవి ఎందుకొస్తాయి? ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ ప్రతి ప్రశ్నకు సమాధానానికి ఒకటే పేరు. కృష్ణుడు రాముడి కంటే ముందు ఈ భూమిపై ఎవరు నివసించారు? శరీరపరంగా కాకి, కానీ ఆత్మపరంగా యోగి. పురాణాల్లో కర్ణాకులం అని పిలిస్తే నేడు మనం కాకభూషుండి అని పిలుస్తున్నాం. రామాయణం రాయడానికి ముందు ఈ చెరువు దగ్గరే రామధున్ భక్తి గీతం ప్రతిధ్వనించిందని చెబుతారు. కాకభూషుండి రాముడి కథను గరుత్మంతుడికి చెబుతాడు. నేటికి ఈ లోయలో అతను కనిపిస్తాడని అంటారు. वाल्मीकि रामायण रचे जाने से पहले ही वहाँ पे काकभूषुंडी ने कौवे के रूप में वहाँ पे राम कथा सुनाई थी। अगर काकभूषुंडी के साक्षात दर्शन करने हैं तो आपको झील से आगे जाना पड़ेगा। అత్యంత కష్టతరమైన ట్రెక్కింగ్కు బయలుదేరాం. టీవీ చరిత్రలో తొలిసారిగా సనాతన ధర్మంలో అత్యంత పురాతనమైన పాత్రను తీసుకొస్తున్నాం. కాకభూషుండి దృశ్యం. दूरबीन देना है तो ये दूर, लेकिन कौवे दिख रहे हैं। ఈ కథ ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న ఒక కుగ్రామం పుల్నా నుంచి ప్రారంభమైంది. 35 కిలోమీటర్ల దూరం, 17,000 అడుగుల ఎత్తులో ఉంది గమ్యస్థానం. పెద్ద ఉద్దేశంతో అత్యంత కష్టతరమైన ప్రయాణాన్ని చేపట్టాం. మేము హిమాలయాల్లో అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు కంటే పైకి వెళుతున్నాం. పౌరాణిక పాత్రలో అత్యంత ప్రధానమైన పాత్ర కాకభూషుండిని అర్థం చేసుకునేందుకు.
ఇంతకు ఆ సరస్సులో ఏముంది? అక్కడికి వెళ్లేందుకు ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా ఆ పౌరాణిక పాత్ర గురించి తెలుసుకోవాలి. అతని శరీరం కాకి అయితే ఆత్మ సిద్ధ మహర్షి అని చెబుతారు. సత్యయుగంలో శివుడితో ఉన్నాడు. త్రేతాయుగంలో శ్రీరాముడి కథకు సాక్షిగా ఉన్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి లీలలను చూశాడు. మహర్షి వాల్మీకి రామాయణం రాయని సమయంలో అతను విష్ణువు వాహనమైన పక్షిరాజు గరుడకు రామకథను చెప్పాడంటారు. ఆ రామ కథను ఒక చెరువు దగ్గర చెప్పారని అంటారు. ఆ చెరువే మా గమ్యస్థానం. ఈ గ్రామం గుండానే అక్కడికి వెళ్ళాలి. హిమాలయాల్లో ఎత్తైన ఆ సరస్సు దగ్గర మొదట రాముడి పేరు ప్రతిధ్వనించింది. ఆ సమయంలో వాల్మీకి రామాయణం కూడా లేదు. అక్కడి భూమి, నీరు, గాలి అన్నీ అతీంద్రియమైనవంటారు గ్రామస్తులు. అక్కడ నమ్మశక్యం కాని అనేక సంఘటనలు జరుగుతాయన్నారు. బయటి వారి దృష్టిలో అద్భుతం అని చెబుతారు. फिर वहाँ बहुत बड़ा तालाब है और पर्वत है, वो बहुत बड़े पर्वत। वो उस पानी में छायल आती है उनकी, कौवे की और गरुड़ की जैसे उस पानी में दिखाई देता है। वो साफ पानी में, पर्वत पे तो नहीं दिखाई देगा पर उस पानी में दिखाई देता है। बहुत बड़ा तालाब है, चारों तरफ से बर्फ से ढका हुआ है। కాకులకి ఈ చెరువుతో విడదీయరాని అనుబంధం ఉందంటారు. దానికి కారణం కాకభూషుండి కాకుల దేవతగా పరిగణిస్తుంటాయి. మోక్షం పొందడానికి కాకులు ఈ చెరువులో పడి ఆత్మత్యాగం చేస్తుంటాయని నమ్ముతారు. గ్రామస్తులు కూడా ఇదే కథను చెప్పారు. काकभूषुंडी जिसका पौराणिक नाम है कणकूल, इसे कहा जाता है कौवों के लिए स्वर्ग। तो इसे कौवों का धरती पे स्वर्ग माना जाता है। माना जाता है कि जो कौवे होते हैं वो अपना देह त्याग करने के लिए वहां पर जाते हैं। तो जिसने अपना देह वहां त्याग कर दिया उसे सीधे सीधे मोक्ष की प्राप्ति हो जाती है। पर जो कौवा वहां पर अपने प्राण नहीं त्याग पाता है, इधर उधर अपने प्राण त्याग देता है, कोई दुर्घटना हो जाती है, तो जो उसके साथी कौवे रहते हैं तो उसका एक पंख वहां लेके जाते हैं और वहां उसे भेंट कर देते हैं ताकि जो उनका साथी कौवा है उसे भी मोक्ष प्राप्ति हो सके। ఏడాది పొడవునా అక్కడ మంచు కురుస్తుంది. వర్షం పడితే శరీర భాగాలే వణికిపోతుంటాయి. అలాంటి ప్రదేశానికి కాకులు ఎలా చేరుకుంటాయి? ప్రస్తుతం మా లక్ష్యం ఆ చెరువు దగ్గరకు చేరుకోవడం. అప్పుడు చూద్దాం ఈ వాదనలన్నీ నిజమా లేదంటే కల్పిత కథలా అని. తమ ప్రాణాలను తీసుకునేందుకు కాకులు అక్కడికే ఎందుకు వెళతాయి? మరో చోటకి ఎందుకు పోవు? దానికి సమాధానం కాకభూషుండి జీవిత చక్రం. ఒక ఋషి శాపం కారణంగా కాకిగా మారాడు. కానీ మహాదేవుడి ఆశీర్వాదంతో తిరిగి మానవ రూపంలోకి రాగలిగాడు. కానీ అతను ప్రతి యుగంలో కాకిగా జీవించాలనుకున్నాడు. అతను అమరుడు కాదు, కానీ అతనికి మృత్యుంజయ వరం ఉంది. కలియుగానికి ముందు కాకభూషుండి ఈ చెరువులోనే తన శరీరాన్ని వదిలాడంటారు. అందుకే నేటికి కాకులు మోక్షాన్ని పొందడానికి ఇక్కడికొస్తుంటాయి. మా ప్రయాణం బుగ్యాల్కు చేరుకుంది. ఎదురుగా కనిపించిన దృశ్యం విస్తుపోయేలా చేసింది. అక్కడ ఒక కాకుంది. క్షణాల్లోనే ఎగిరిపోయింది. మైదానంలో పక్షులు కూడా ఉన్నాయి. అప్పటికే అక్కడ మరో కాకి కూడా ఉంది. మేము 15,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. దేశంలో కనిపించే కాకులకు సంబంధించిన శాస్త్రం ఇవి అంత ఎత్తు వరకు ఎగరలేవని చెబుతుంది. అలాంటప్పుడు ఇవి ఎలా చేరుకున్నాయి? इतनी हैरानी वाली बात है, मैं खुद नहीं समझ पा रहा हूं कि ये 15,500 फीट की ऊंचाई पर कौवा कहां से आएगा। एक बार नजर घुमाना, कहीं और भी दिख रहा है क्या? ఇంకా ఏమైనా కాకులు ఉన్నాయా అని చుట్టూ చూశాం. ఆ టైంలో ఇక్కడ 2 కాకులు కూడా కనిపించకుండా పోయాయి. తర్వాత అక్కడి నుంచి ముందుకు సాగాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అడవిని దాటి నదుల గుండా కదిలాం. కాకులది పెద్ద బలగమే. కాకులు కుటుంబ జీవితాన్నే కాదు, సంఘ జీవితాన్ని కూడా సమపాళ్లలో ఆస్వాదిస్తాయి. ఇక ఈ జీవితం వద్దు అనుకున్నప్పుడు
ప్రాణత్యాగం చేసుకునేందుకు 17,000 అడుగుల ఎత్తులో ఉన్న కాకభూషుండి సరస్సుకు వెళతాయన్న ప్రచారం ఉంది. నిజంగా కాకులు అంత ఎత్తు ఎగరగలవా? ఆ సరస్సులో దూకి నిజంగానే ప్రాణత్యాగం చేసుకుంటాయా? కాకభూషుండి దగ్గర ఉన్న వాస్తవాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేశాం. సరస్సుకు వెళ్లే మార్గం చాలా కష్టంగా ఉంది. మేము దానికంటే ముందుకెళ్ళాలి. సరస్సు వెనక పర్వతాల కింద పెద్ద కారణమే ఉంది. ఆ పౌరాణిక రూపంలో నేటికి అక్కడ కాకభూషుండి కనిపిస్తుందంటారు. అది సాధారణ కాకి కాదు, కాకభూషుండి అని ప్రజలు చెబుతుంటారు. అనేక యుగాలకి సాక్షిగా ఉందన్నారు. నేటికి కలియుగ కథలను చూస్తున్నాడంటారు. సరస్సు చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. వాతావరణం చూస్తే ఇబ్బందులు తప్పవన్నట్టుగా ఉంది. మంచు కారణంగా వర్షంతో చలి పెరిగింది. శరీరం వణుకుతోంది. ప్రయాణంలో ఇది చివరి యుద్ధం. ఈ పర్వతం వెనకాలే ఈ చెరువుంది. దాని రహస్యాలు మమ్మల్ని ఈ ప్రమాదకరమైన ప్రాంతానికి తీసుకొచ్చాయి. అన్ని కష్టాలను అధిగమించి మేము పర్వతం అవతలి వైపుకు చేరుకున్నాం. పౌరాణిక సరస్సు మా కళ్ళెదుటే ఉంది. దాని మొదటి దృశ్యాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాం. ఒక్క లైన్లో చెప్పాలంటే పర్వతపు గిన్నెలో మేఘాల ఒడిలో ఉన్న దైవిక నీరులా కనిపించింది. कहते हैं कि ये झील देखने में जितनी बड़ी लगती है उससे कहीं ज्यादा गहरी है, और जितनी इसकी गहराई है उससे भी ज्यादा इसमें लोगों की आस्था है। अभी भी ऐसा माना जाता है कि पूरी दुनिया में झील तो कई सारे, लेकिन ये इकलौती झील है जिस झील को कौवे देह त्यागने के लिए चुनते हैं। రామాయణం రాయడానికి ముందు కాకభూషుండి గరుత్మంతుడికి రామకథను ఇక్కడే చెప్పాడంటారు. ఈ చెరువులోనే ప్రాణత్యాగం చేసుకున్నాడు. అందుకు సాక్ష్యంగానే కాకులు ఇక్కడకు ప్రాణత్యాగం చేసుకునేందుకు వస్తుంటాయి. వాటి ప్రియమైన వ్యక్తి జీవితం ఈ సరస్సులోనే ముగిసింది కాబట్టి ఈ కథల ఆధారంగా దీనికి దేవ్ సరోవర్ అన్న పేరొచ్చింది. ఇంత దూరం వచ్చింది సరస్సు చూడటానికి కాదు, వాదనలను పరీక్షించడానికి. నిజంగానే ఈ సరస్సులో కాకులు ప్రాణాలను తీసుకుంటాయా? ఈ సరస్సు అవతల కొండలపై కాకభూషుండి రూపం నిజంగానే కనిపిస్తుందా? అప్పుడే కొన్ని ఈకలను చూసి మేము ఆశ్చర్యపోయాం. చెరువుకు ఒక మూలలో పడున్నాయి. కొన్ని కాకి ఈకలా అనిపిస్తే మరికొన్ని వేరే పక్షి ఈకల్లా అనిపించాయి. ఈ ఈకలు ఎక్కడి నుంచి వచ్చాయి? 17,000 అడుగుల ఎత్తులో ఈ కొండపైకి ఎలా చేరాయో అర్థం కాలేదు. కొన్ని కాకుల ఈకల మాదిరిగా అనిపించినా మరికొన్ని తెల్లగా ఉన్నాయి. ఇవి కాకి ఈకల్లా అనిపించడం లేదు. కాకి రెక్కలైతే కావు, రెక్కలు మాత్రమే ఉన్నాయి. కాకులు ఏమయ్యాయి? కొన్ని ఈకలు నీళ్లలోనే ఉన్నాయి. ఇవి దేనివి? నిజంగా ప్రాణత్యాగం చేసిన కాకులవేనా? మోక్షం కల్పించడానికి సహచర కాకులు వీటిని తీసుకొచ్చాయా? 2 సందర్భాలు చెరువు కథతో ముడి ఉన్నవే అయినా ఇదెలా సాధ్యం? ఈ ప్రాంతం కాకులకు ఏమాత్రం అనువుగా లేదు. కాకులను శాస్త్రీయంగా కోర్వస్ స్ప్లెండైన్స్ గ్రేనెక్ అని పిలుస్తారు. సాధారణంగా వీటి శరీరాలు బూడిద రంగులో ఉంటాయి. వాటి రెక్కలు నల్లగా ఉంటాయి. వాటి సామర్థ్యం, శారీరక నిర్మాణం ఎత్తు ఎగరడానికి అనువుగా ఉంటుంది. కానీ ఇవి సాధారణ వాతావరణానికి అలవాటు పడి ఉంటాయి కాబట్టి 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఎగరవు. నిజంగానే ఈ చెరువులో కాకులు తమ ప్రాణాలను తీసుకుంటే ఇందులో ఖచ్చితంగా వాటి అవశేషాలు ఉంటాయి. కానీ తేటగా ఉన్న చెరువులో లోపల ఏం కనిపించలేవు. మరి ఈ ఈకలు ఎక్కడివి?
ఈ పజిల్ను పరిష్కరించేందుకు ఒకే మార్గం ఉంది. ఈ చెరువు నుంచి ముందుకెళ్ళాలి. కాకభూషుండి రూపం కనిపిస్తుందని చెప్పే మంచులోయ ప్రాంతానికి వెళ్ళాలి. ఇలాంటి ప్రదేశంలో కాకులు పక్షులు ఉంటాయా? ప్రశ్నే లేదు. ఇక్కడ ప్రతి అడుగు ప్రాణాలతో చెలగాటంలా ఉంటుంది. అతి కష్టం మీద పర్వతానికి అవతల వైపు చేరుకున్నాం. రెండో వైపు దారి లేదు. ఎదురుగా లోయుంది. ముందున్న దృశ్యం బాగుంది. బైనాక్యులర్తో చూశాను. ఎదురుగా మంచుతో కప్పి ఉన్న శిఖరాలున్నాయి. అప్పుడే శిఖరంపై ఒకటి కనిపించింది. అది చూడ్డానికి ఏదో పక్షిలా ఉంది, కాకి మాదిరిగా. जूम करके दिखाओ, जूम करके दिखाओ. ये कौवे ही है, कौवे दिख रहे हैं. ये कौवे तो दिख रहा है. जूम करके दिखाओ, जूम करके दिखाओ. పర్వతం చాలా దూరంలో ఉంది. కెమెరాకు కూడా అందనంతగా. అయినా మేము చాలా ప్రయత్నించాం. एक बार जरा जूम करो, जूम करना. सामने वाली चोटी पर. वहां. కొన్ని సెకండ్ల పాటు ఆ పక్షి కెమెరాకు చిక్కింది. తర్వాత అది ఎగిరిపోయింది. రికార్డ్ అయినది చూశాం. పక్షి నిజంగానే చాలా దూరంలో ఉంది. కెమెరాను జూమ్ చేసి చూశాం. నిజంగానే ఇది ఒక కాకి. కాకే. అందులో ఏ అనుమానం లేదు. నమ్మబుద్ధి కావడం లేదు. ఇది నిజంగా విస్మయం కలిగించే దృశ్యమే. మేము ఉన్న ప్రదేశం నుంచి ఆ పర్వతం మరింత ఎత్తులో ఉంది. దాదాపు 19,000 అడుగుల ఎత్తులో ఉండొచ్చు. కాకి ముచ్చటను మర్చిపోండి. ఇక్కడ ఏ పక్షి ఉంటుందన్న ప్రశ్న వస్తుంది. దారిలో మాకు 2 కాకులు కనిపించాయి. మైదాన ప్రాంతం కాబట్టి సరే అనుకోవచ్చు. కానీ ఇక్కడ అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఈ సందేహాలకు పక్షి నిపుణులే సమాధానం చెప్పగలరు. మేము ఒక ఎక్స్పర్ట్కు కనిపించిన దృశ్యాలు, దాని కథ గురించి చెప్పాం. అంత ఎత్తులో కాకులు ఎలా ఎగురుతాయని అడిగాం. కొన్ని కాకులు అంత ఎత్తు వరకు ఎగరగలవు అని చెప్పారు. कौवा माने काक, इंग्लिश में क्रो, और अगर जोलॉजिकल नेम कहें तो कॉर्वस. कौवा एक ऐसा पक्षी है जो बहुत इंटेलिजेंट है और बहुत ही एक्सट्रीम कंडीशंस को अडेप्टेबल भी है. कौवा 3 प्रकार के हमारे बीच में जो जनरली हम लोग देखते हैं, जो हाउस क्रो है जिसको हम कॉर्वस स्प्लेंडेंस बोलते हैं, और कुछ क्रो लॉन्ग बिल्ड क्रो भी पाए जाते हैं हमारे बीच में. लेकिन जो रेवन है, जो जंगल क्रो है, वो जंगल में पाया जाता है, जिसे हम कॉर्वस कोरिक्स बोलते हैं. इनमें ज़्यादा फर्क नहीं है. जो जंगल क्रो है वो हमारे हाउस क्रो से थोड़ा साइज में बड़ा है. ఇప్పటి వరకు దేశీయంగా మనం కోర్వస్ స్ప్లెండైన్స్ గ్రేనెక్ పేర్లని విన్నాం. కానీ దేశంలో మరో కాకి కూడా ఉంది. ఇండియన్ జంగిల్ క్రో, అంటే కార్వస్ కల్పినాటస్. దీని శరీరమంతా నల్లగా ఉంటుంది. ఇవి ఎక్కువగా హిమాలయాలున్న ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. వీటికి 25,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉంటుంది. మనకు శిఖరంపై కనిపించిన కాకి పూర్తిగా నల్లగా ఉంది. నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఇది ఇండియన్ జంగిల్ క్రో జాతికి చెందినది కావచ్చు. ఈ వాదన ఆధారంగా ప్రచారాన్ని తిరస్కరించలేం. ఈ చెరువుకు కాకభూషుండితో అనుబంధం ఉందంటారు. ఇందులోనే ప్రాణత్యాగం చేసుకున్నాడని చెబుతారు. అందుకే కాకులు కూడా ప్రాణత్యాగం చేసుకునేందుకు వస్తాయంటారు. ఇవన్నీ యాదృచ్ఛికమే కావచ్చు. కానీ ఈ యాదృచ్ఛికమే కొందరికి అద్భుతంగా అనిపిస్తోంది. కాకభూషుండి పాత్ర వాల్మీకి రామాయణంలో భాగం కాకపోయినా ఈ అధ్యాయం ఉత్తర రామాయణంలో ఉంది. కానీ దేశ ఆధ్యాత్మిక కథలో కాకభూషుండిని చాలా గౌరవంగా చూస్తారు. కాకులను చూడడం, ఈకలను కనుగొనడం నిజమైనవేనా లేదంటే యాదృచ్ఛికమా అన్నదానిపై చర్చ సాగుతూనే ఉంటుంది. కానీ
హిమాలయాల్లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ దృశ్యం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.